అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. మీ ప్రమేయం ఏమీ లేకుండానే, మీరు ఏమీ అనకుండానే అన్నారన్నటువంటి పుకార్లు చెలరేగుతాయి. తద్వారా గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైన వ్యవహారాలలో మూడొంతులు శుభవార్తలను, శుభ పరిణామాలను గ్రహించగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి ప్రధానమైన కారణంగా మారుతుంది. నూతన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఉపయుక్తమైనటువంటి ఖర్చులు, అవసరం ఉన్నటువంటి ఖర్చులే ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మనకు ఆరోగ్యం బాగాలేకపోవడము, లేదా ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోవడము, ఈ విధమైనటువంటి పరిణామాల కారణం చేత సరిగ్గా సరైన సమయానికి కార్యాలయం కూడా చేరుకోలేనటువంటి సందర్భాలు ఆయా రోజులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కొంతకాలం చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ పునర్ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. తల్లిదండ్రులు వీళ్ళ గురించి తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అంటే అతి జాగ్రత్తకు వెళ్ళొద్దు అని ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం. అంటే ఆ పని చేస్తే అమ్మాయి కష్టపడుతుంది, ఈ పని చేస్తే అమ్మాయి కష్టపడుతుంది, వాళ్ళకేవో జీవితంలో ఎదురు దెబ్బలు వస్తాయి, వాళ్ళు అవి చేయలేరేమో, ఇది చేత కాదేమో, అంత కష్టం అవసరమా, ఈ విధమైనటువంటి సుకుమారంగా లేదా అతి ప్రేమ పనికిరాదు. ఇది గ్రహించి మెలగండి. పిల్లల్ని కనగలుగుతారు అంత మాత్రమే, వాళ్ళ రాతని మీరు కనలేరు. వాళ్ళ కర్మ, వాళ్ళ సుకృతం, వాళ్ళ గ్రహస్థితి వాళ్ళని వాళ్ళది అనుభవించనివ్వనండి. అనవసరంగా మీరు వాళ్ళ కర్మలో చేయి పెట్టే ప్రయత్నాలు చేయటాలు, అది ఆల్టర్ చేసే ప్రయత్నాలు అవేమీ చెయ్యొద్దు. జీవితం అన్న తర్వాత ఎవరికి ఏ పాఠం చెప్పాలో జీవితం ఆ పాఠం చెప్పాల్సిందే. వీళ్ళు నేర్చుకోవాల్సిందే. అసలు ఎదురు దెబ్బ తగలనివ్వకుండా చూసుకోవాలి పిల్లల్ని అనుకోవడంలో, తల్లిదండ్రుల ప్రేమ విషయంలో తప్పేం లేదు. కానీ మన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించి మీరుండగానే వాళ్ళకు మంచి చెడులను నేర్పించి, పడితే ఎలా లేవాలో నేర్పిస్తే అది మంచి పద్ధతి. ఇది పూర్తిగా నా అభిప్రాయం అండి. ఎవరికైనా నచ్చకపోతే పర్వాలేదు, ఒకవేళ నచ్చితే పాటించే ప్రయత్నం చెయ్యండి. తద్వారా పిల్లలకు ఉపయోగపడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉండి పరపతి పలుకుబడికి సంబంధించిన అంశాలలో కాస్త కాంప్రమైజ్ అవుతున్నట్టు, కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలను అందుకుంటారు.